హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు స్వీట్ పొటాటోతో మంచి రెసిపీ చేస్తున్నాను. దీంట్లో లాస్ట్లో నేను కొంచెం జాంగ్రీని యాడ్ చేస్తాను. స్వీట్ పొటాటోని చిలకడ దుంప అని కూడా అంటారు. ముందుగా వీటిని 1 అవర్ వరకు వాటర్లో నానబెట్టుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే పెట్టుకున్న మట్టి అనేది పోతుంది. వేపులో కూడా అంచులను కట్ చేసుకోవాలి. మధ్యలో కూడా మీకు ఎక్కడైనా నల్లగా కానీ పచ్చగా కానీ కనిపించినప్పుడు వాటిని కూడా కట్ చేసి చూసుకోండి, పురుగులు ఏమైనా ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీలోకి స్వీట్ పొటాటోని వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. 2 మినిట్స్ అలానే హీట్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ మూతలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల గంజిగడ్డ అనేది అడుగున మాడకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి స్పూన్తో గుచ్చితే అది తునిగినట్టుగా అనిపించినప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్నెస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 6 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ బెల్లాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి చిలకడ దుంప. లాస్ట్లో 1 మినిట్ ముందు మూత తీసి ఫ్రై చేసుకోండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా కాలి తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పైన ప్లేట్లో పెట్టిన వాటర్ అనేది కిందకి డ్రాప్గా పడి స్వీట్ పొటాటో అనేది బాగా ఉడికిపోతుంది లోపలి వరకు. స్వీట్ పొటాటో వెయిట్ లాస్కి కానీ మన ఇమ్యూనిటీ స్ట్రెంత్ అనేది బూస్టప్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది. సూపర్ డెలీషియస్ స్వీట్ పొటాటో రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.